హాయ్ అండి. ఉల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకుంటున్నా. మళ్ళీ కరివేపాకు అండి, ఫ్రెష్ కరివేపాకు మనం బొగాని పెట్టుకున్నాము స్టవ్ పైన. ఇవి చిన్నప్పుడు స్కూల్లో అంగన్వాడీలో ఇచ్చే మురుకులండి. మనం కడాయి అంటే బొగాని పెట్టుకున్నాం, ఆయిల్ లేకుండా నూనె వేయకుండా మనం దాన్ని వేయించుకోవాలి. నేను హై ఫ్లేమ్లో పెట్టి వేయించాను. కొద్దిగా అవి కొంచెం మెత్తగా ఉన్నాయండి. ఈ విధంగా క్రిస్పీగా కావాలి. ఈ విధంగా వేయించుకున్నాం. మళ్ళీ బొగన్లో ఆయిల్ పోసుకున్నాం. దంచి పెట్టుకున్న ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు తగినంత సాల్ట్ తగినంత కారం నెక్స్ట్ వేసేసానండి. చిన్నప్పుడు వీటి కోసమే అంగన్వాడికి ఎగబడుకుంటూ పోయేదానండి. ఎందుకంటే బాగా ఇష్టం నాకు చిన్నప్పుడు. వీటి కోసం మా అమ్మ వెంబడబడేదాన్ని. అమ్మ అడుగు మేడంకి అడుగు, అంగన్వాడి మేడంకి అడుగు. నాకు చాలా ఇష్టం అండి. నాకే కాదు, ఇలా ఇటువంటి మురుకులు చాలామందికి ఇష్టం. కానీ బయట దొరకాయండి. ఇవి మనం ఎక్కడ సర్చింగ్ చేసినా దొరకాయి, వెతికినా కూడా దొరకాయి. సూపర్ మార్కెట్ కానీ అంటే ఇప్పుడు డీమార్ట్ కానీ సూపర్ మార్కెట్ కానీ ఎక్కడైనా ఇప్పుడు మనము షాపింగ్ అంటే సామాన్లు కొనడానికి వెళ్తాం కదా, అస్సలు దొరకాయండి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉందండి. అసలు నేను ఏ విధంగా తాలింపేసానో ఆ విధంగా మీరు కూడా వేసేయండి. చాలా సూపర్గా వచ్చింది మాత్రం. టేస్ట్ అయితే నాకు బాగా ఇష్టం, చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అండి. అంతే.